హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ది ఫస్ట్ గాంధర్వ మహావిద్యాలయ మ్యూజిక్ ట్రైనింగ్ స్కూల్ వాజ్ సెటప్ ఇన్ 1901 బై విష్ణు దిగంబర్ పాలుస్కర్ ఇన్. అంటే మనకి ఫస్ట్ గాంధర్వ మహావిద్యాలయాన్ని మ్యూజిక్ ట్రైనింగ్ స్కూలు ఇది 1901లో స్థాపించబడింది. విష్ణు దిగంబర్ పాలుస్కర్ గారి చేత ఎక్కడ స్థాపించబడింది అని క్వశ్చన్ అడిగారు అనమాట. ఇది మనకి ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఈ ఫ్యాక్ట్ అనేది మనకు తెలిస్తే ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు. మనకి పండిత్ విష్ణు దిగంబర్ పాలుస్కర్ గారు 1901లో ఫస్ట్ గాంధర్వ మహావిద్యాలయాన్ని మనకి మ్యూజిక్ ట్రైనింగ్ స్కూల్ని లాహోర్లో స్థాపిస్తారనమాట. ఆన్సర్ అనేది ఆప్షన్ డి అనమాట. సో మనం దీని గురించి తెలుసుకుందాం. మనకి మ్యూజిషియన్స్ అనేవాళ్ళు, సంగీతకారులు మనకి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో చాలా కీలకమైన రోల్ని మనకి ప్లే చేశారనమాట. దాంట్లో ఒక ప్రముఖ సంగీతకారుడు మన పండిత విష్ణు దిగంబర్ పాలుస్కర్ గారు. మనకి పండిత్ పాలుస్కర్ గారు చిన్నతనం నుంచే మనకి మ్యూజిక్లో శిక్షణ పొంది గ్వాలియర్ ఘరానా నుంచి గురువు గారి దగ్గర శిక్షణ తీసుకుంటారనమాట. శిక్షణ పూర్తయిన తర్వాత మనకి ఇండియా మొత్తం టూర్ చేసి చాలా పాపులారిటీ సంపాదిస్తారనమాట తన ప్రదర్శనల ద్వారా. అల్టిమేట్గా మనకి లాహోర్లో సెటిల్ అయ్యి మనకి గాంధర్వ మహావిద్యాలయాన్ని 1901లో మనకి స్థాపిస్తారనమాట పండిత్ దిగంబర్ పాలుస్కర్ గారు. మనకి ఈ క్వశ్చన్ వచ్చింది. ఫస్ట్ గాంధర్వ మహావిద్యాలయాన్ని 1901లో మనకి పండిత్ విష్ణు దిగంబర్ పాలుస్కర్ గారు ఎక్కడ స్థాపించారంటే లాహోర్లో స్థాపించారనమాట. సో మనకి పండిత్ దిగంబర్ పాలుస్కర్ గారు అప్పటి వరకు ఎలిట్ ప్యాటర్నైజ్లో ఉన్న క్లాసికల్ మ్యూజిక్ని సామాన్య ప్రజల్లో మాసెస్ కూడా మనకి పాపులారిటీని తీసుకొచ్చారనమాట. కాంగ్రెస్ సెషన్స్లో కూడా చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. మనకి రఘుపతి రాఘవ రాజారాం, వందే మాతరం, సో ఇలాంటి భక్తి గీతాలని పాపులరైజ్ చేసింది కూడా మన పండిత్ దిగంబర్ పాలుస్కర్ గారే. మన కాకినాడ అప్పుడు కోకనాడ అనేవారు కాంగ్రెస్ సెషన్ 1923లో కాఫీ రాగంలో మనకి వందే మాతరాన్ని పాడారనమాట. అప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేసింది వందే మాతరం పాడడాన్ని. దాన్ని డిఫై చేసి మనకి పండిత్ దిగంబర్ పాలుస్కర్ గారు వందే మాతర గీతాన్ని కాఫీ రాగంలో ఆలపించారనమాట. తర్వాత అతని శిష్యుడైనటువంటి ఓంకార్నాథ్ ఠాకూర్ గారు కూడా వందే మాతరాన్ని మనకి కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో మనకి 1947లో 15th ఆగస్ట్ అంటే మనకి స్వాతంత్రం వచ్చిన 47లో స్వాతంత్రం వచ్చినప్పుడు మనకి వందే మాతర గీతాన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆలపించారనమాట పండిత్ దిగంబర్ పాలుస్కర్ గారి శిష్యులైనటువంటి ఓంకార్నాథ్ ఠాకూర్. ఇది గుర్తుపెట్టుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇది మనకి సోర్స్ వచ్చి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వెబ్సైట్, పండిత్ విష్ణు దిగంబర్ పాలుస్కర్స్ మ్యూజికల్ కాంట్రిబ్యూషన్ టు ఫ్రీడమ్ స్ట్రగుల్ అనమాట. సో నెక్స్ట్ మనకి గాంధర్వ మహావిద్యాలయాన్ని స్థాపించారు కదా 1901లో లాహోర్లో. అప్పుడు స్థాపించినప్పుడు మన పండిత్ దిగంబర్ పాలుస్కర్ గారు ఒక మాట అన్నారు, మై ఎయిమ్ ఈజ్ టు క్రియేట్ కాన్సెన్స్ అంటే ప్యాషనేట్ డిసర్నింగ్ లిజనర్స్ రాదర్ దెన్ థాన్సెన్స్ అని చెప్పి. సో అది మన క్లాసికల్ మ్యూజిక్ని సామాన్య ప్రజల వరకు తీసుకొచ్చారు. అప్పటి వరకు రాయల్ ప్యాట్రనేజ్తో స్థాపిస్తూ ఉండేది, మనకి కామన్ పీపుల్స్ పబ్లిక్ సపోర్ట్తో మనకి స్థాపించారనమాట గాంధర్వ మహావిద్యాలయాన్ని. తర్వాత వచ్చి ఈ స్కూల్ అనేది మ్యూజిక్ స్కూల్ అనేది మనకి ఎలా రన్ చేసేవాళ్ళు, ఫండ్ రైజ్డ్ బై కాన్సర్ట్స్, పబ్లిక్ సపోర్ట్ అండ్ డొనేషన్ ఫ్రమ్ రిచర్ క్లాస్ ఆఫ్ ది సొసైటీ. సో మనకి ఇది 1901లో లాహోర్లో స్థాపించారు కదా. తర్వాత 1908లో ముంబైలో కూడా స్టార్ట్ చేశారు. తర్వాత ఇది మనకి ముంబైకి షిఫ్ట్ అయిపోతుంది అనమాట స్వాతంత్రం అనంతరం. సెగ్లీ డిస్టిక్, మహారాష్ట్ర. సో అది తర్వాత ఇదే మనకి బిల్డింగ్ అప్పటి 1901లో లాహోర్లో స్థాపించారు కదా గాంధర్వ మహావిద్యాలయ అది.
స్థాపించింది పండిత్ విష్ణు దిగంబర్ పాలస్కర్ గారు. మనకి చాలా స్టూడెంట్స్ ఇక్కడి నుంచి మనకి రెస్పెక్టెడ్ మ్యూజిషియన్స్, టీచర్స్ నార్త్ ఇండియాలో అయ్యారనమాట. ఈ గాంధర్వ మహావిద్యాలయ స్కూల్లో మనకి క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్న విద్యార్థులు. తర్వాత మనకి 150th బర్త్ యానివర్సరీ కూడా జరిగింది 2022లో పండిత్ విష్ణు దిగంబర్ పాలస్కర్ గారిది. అప్పుడు న్యూస్లో ఉందన్నమాట. సో మనకి వీళ్ళ సంగీతకారుల కుటుంబం నుంచి వచ్చారనమాట. తర్వాత మనకి ప్రముఖ డిసైపుల్స్ చూసుకుంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం. పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ గారు 1947 ఆగస్టు 15 కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో వందే మాతర గీతాన్ని ఆలపిస్తారనమాట. ఇతని కుమారుడైనటి పండిత్ దత్తాత్రేయ డివి పాలుస్కర్ గారు అంటారు. ఆయన కూడా క్లాసికల్ మ్యూజిక్లో శిక్షణ పొందినవారు. మనకి 2000 సంవత్సరంలో ఇండియా టుడే మ్యాగజీన్ పండిత్ పాలుస్కర్ గారిని 100 పీపుల్ హూ షేప్డ్ ఇండియాలో వన్ ఆఫ్ దెమ్గా కన్సిడర్ చేశారనమాట. సో అది పండిత్ విష్ణు దిగంబర్ పాలుస్కర్ గారి గురించి. మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం మ్యూజిక్ రిలేటెడ్ యూపీఎస్సి ప్రిలిమ్స్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ చూసాం, మళ్ళీ ఒకసారి కూడా చూద్దాం. సో విత్ రిఫరెన్స్ టు కన్సిడర్ హిస్టరీ ఇండియా కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్ అంటే మనకి త్యాగరాజ కృతులు అనేటువంటి లార్డ్ కృష్ణ కాదు, లార్డ్ రామ. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. త్యాగరాజ క్రియేటెడ్ సెవరల్ న్యూ రాగాస్ కరెక్ట్. అన్నమాచార్య త్యాగరాజ గారు కాంటెంపరీస్ అన్నారు, కాదు కరెక్ట్. అన్నమాచార్య కీర్తనలు మనకు తెలుసు, లార్డ్ వెంకటేశ్వర కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గురించి. సో ఇది కరెక్ట్. మనకి 2-4 అంటే బి అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇట్లా మనకి ప్రముఖ సంగీతకారుల గురించి వాళ్ళు ఎవరి గురించి గానం చేశారు, కృతులు కీర్తనలు రచించారు అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ మనకి ఏ సంగీత వాయిద్యాలు కూడా మణిపూరి సంకీర్తనలో మనకి ఇట్ ఈజ్ ఎ సాంగ్ అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కరెక్ట్. ఓన్లీ సింబల్స్ ఆర్ ఓన్లీ మ్యూజికల్ ఓన్లీ ఇది ఇన్కరెక్ట్ అనమాట. డ్రమ్స్ కూడా యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ పర్ఫార్మ్ టు నెరేట్ లైఫ్ అండ్ డీడ్స్ ఆఫ్ లార్డ్ కృష్ణ కరెక్ట్ అనమాట. మణిపూరి సంకీర్తన అనేది లార్డ్ శ్రీకృష్ణుడు అంటే జీవితం గురించి, అతను చేసినటువంటి కార్యాల గురించి మనకి చేసే డ్యాన్స్ సాంగ్ పర్ఫార్మెన్సే మణిపూరి సంకీర్తన అనమాట. సో మనకి ఆన్సర్ వచ్చి ఏమవుతుంది, ఇది 1-3 అంటే బి అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే సత్రియ డ్యాన్స్ వచ్చి ఇది మ్యూజిక్ కాంబినేషన్ ఆఫ్ మ్యూజిక్ డ్యాన్స్ అండ్ డ్రామా. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ సెంచురీస్ ఓల్డ్ లివింగ్ ట్రెడిషన్ ఆఫ్ వైష్ణవైట్స్ ఆఫ్ అస్సాం, శంకరదేవ గారిది. సో ఈ రాగాసు తాలాసు తులసీదాసు కబీర్ మీరాబాయి కాదు, శంకరదేవుడు గారిదే సాంగ్స్తో ఉంటాయన్నమాట. సో ఇది ఇన్కరెక్ట్. 1-2 అంటే బి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనకి ధ్రుపద్ గురించి చూసుకుంటే ఇది మనకి సామవేదం నుంచి ట్రేస్ చేస్తారనమాట. రాజ్పుత్ కింగ్డమ్ పీరియడ్ కాదు ఇది. సో ఇట్ ఈస్ ప్రైమరీ డివోషనల్ అండ్ స్పిరిచువల్ మ్యూజిక్ కరెక్ట్. ధ్రుపద్ ఆలాప్ యూజెస్ సాంస్క్రిట్ సిలబస్ ఫ్రమ్ మంత్రాస్. అందుకే మనకి సామవేదం నుంచి ఆరిజిన్ అనేది మనకి ట్రేస్ చేస్తారన్నమాట. 2-3 అంటే బి అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఉమాకాంత్ రమాకాంత్ అనేవాళ్ళు మనకి ధ్రుపద్ వోకలిస్ట్స్ అనమాట. తర్వాత వచ్చి ఇట్లా మ్యాచింగ్ కూడా ఇస్తారు. ఫేమస్ పర్సనాలిటీస్ వెల్ నోన్ అంటే మనకి భీమ్సేన్ జోషి గారు సింగర్ అనమాట. బికి 4. సో బి ఇది ఆన్సరు. సో ఏకి 2 పెయింటరు అమృత షేర్గిల్ వచ్చి మనకి పెయింటర్ అనమాట. నెక్స్ట్ రుక్మిణీదేవి అరుండేలి మనకు తెలుసుంటారు, డ్యాన్సరు. సో రుక్మిణీదేవి సూర్యకాంత్ త్రిపాఠి నిర్లా మనకి పోయిట్ అనమాట. సో డికి 3 బి అనేది ఆన్సర్ అనమాట. బి అనేది ఆన్సర్. తర్వాత వచ్చి హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హిందుస్థానీ క్లాసికల్ సింగర్ అంటే గంగూబాయ్ హన్గల్. ఆన్సరు సి అనమాట. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ పాడే రాగం ఏంటంటే తోడి రాగం అనమాట. ఆన్సర్ ఏ.
సో ఇలా ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయి మనకి. పండిత్ విష్ణు దిగంబర్ పాలుస్కర్ గారు గ్రాండ్ క్లాసికల్ మ్యూజిక్ కాన్సర్ట్స్ మనం ఆర్గనైజ్ చేసేవాళ్ళని చెప్పాం కదా. సో అప్పుడు ఆర్గనైజ్ చేసినప్పుడు అడ్మిషన్ టికెట్స్ అనమాట ₹2 అనాస్లో ఉండేవి. సో నెక్స్ట్ ఇంకా లాహోర్లో మనకి 1901లో గాంధర్వ మహావిద్యాలయాన్ని స్థాపించారు. దీని మీద మనకి క్వశ్చన్ అనేది వచ్చింది. తర్వాత మనకి 1908లో ముంబైలో కూడా వస్తుంది గాంధర్వ మహావిద్యాలయ. తర్వాత లాహోర్ నుంచి మహారాష్ట్రకి షిఫ్ట్ అవుతుంది అనమాట. తర్వాత ఆల్ ఇండియా మ్యూజిక్ కాన్ఫరెన్స్ కూడా ఆర్గనైజ్ చేసి సెవరల్ ఘరానాస్ మ్యూజిషియన్స్ అందరినీ ఒక చోటుకి చేర్చి మనకి కాన్సర్ట్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగేదన్నమాట. సో ఈ కృషి అంతా చేసింది మన పండిత్ దిగంబర్ పాలుస్కర్ గారే. మన క్లాసికల్ సంగీతాన్ని సామాన్య ప్రజలకి లోకి తీసుకొచ్చింది. నెక్స్ట్ శ్రీరామ నామ ఆధార ఆశ్రమం కూడా స్థాపిస్తారనమాట. ఇక్కడ వచ్చి మనకి తులసీదాస్ గారు రచించినటువంటి రామాయణం కూడా కీర్తించడం, పాడడం ఆలపించడం అనేది జరుగుతుందన్నమాట. సో మనకి పండిత్ దిగంబర్ పాలుస్కర్ గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.